రైతులు పంటలు పండించుకునేందుకు యూరియా ఎరువులు కూడా అందించలేని దుస్థితిలో ఉన్న కూటమి ప్రభుత్వం పతనం అవడం ఖాయమని పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ పై కాకినాడలో మంగళవారం జరగబోయే అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను వైఎస్ఆర్సీపీ పిఠాపురం కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వర్ధనటి సుజాత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, కొత్తందత్తుడు, కర్ణం చిన్నారావు, ఉలోల భూషణం, వజా పెదకాపు, పచ్చిమళ్ళ అప్పలరాజు, సామరావుతు లలిత, పెద్దపాటి నాగేశ్వరరావు, పెద్దపాటి రాజేష్, లంకా వెంకటలక్ష్మి, వజ్రపు బాబు, ఈగల కొండబాబు, మోహనుద్దీన్, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, వర్ధనటి శ్రీను, సొరూరు పయ్యన్న, అరిగల వరలక్ష్మి, కండవిల్లి చిన్నలోవరాజు, జాహూరాలి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంతగా దిగజారిందో ఈరోజు ఒక యూరియా బస్తా కోసం కూడా పనులు మానుకుని రోజుల తరబడి సొసైటీల చుట్టూ, ప్రైవేటు షాపుల చుట్టూ తిరుగుతా రైతు పడుతున్న అవస్థలు చూసి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతే రాజు అని పిలుపునిచ్చిన రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతు ఏ రకంగా బతికాడు ఈ రాష్ట్రంలో, రైతుల జీవితాలు ఏ రకంగా బాగుపడ్డాయి. తదనంతరం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019-24 మధ్య ఏనాడన్నా ఇలాంటి పరిస్థితి ఉందా? పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, అమ్ముకునే పరిస్థితి లేక, ఈ 15 నెలల కాలంలో ప్రతి పంట పండించే రైతు కూడా ఈరోజు టమాటా రైతు, ఉల్లి రైతు, పొగాకు రైతు, అసలు అది ఇది లేదు. ఈ రాష్ట్రంలో పంట పండించే ప్రతి రైతు కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి, దేనికి గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితి. వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం తొలగించి రైతుల్ని నానా కష్టాలు పెడుతున్న తీరు ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఎంతసేపు కూడా వ్యవసాయం దండగా అని ఎప్పటి నుంచో ఈ రైతాంగం మీద కక్ష కట్టి ఉన్న అతని విధానాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. మధ్యలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాకనే ఈ రైతాంగం పిఠాపురంలో ఈ రాష్ట్రంలో నిలబడింది. అనేక మందికి రుణమాఫీ కూడా ఆయన కాలంలోనే జరిగింది. మళ్ళీ రైతుల కర్మగాలి పొరపాటున ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రావడంతో మళ్ళీ రైతుల మీద కక్ష సాధింపు చేసి ఏదో రకంగా రైతులను వ్యవసాయం మానిపించడమే ఓ పనిగా ఆయన దూరదృష్టితో ఆయన విజన్ ఏంటంటే వ్యవసాయం ఎవరో చేయకూడదు, ఎప్పుడు దండగా. ఇవాళ కూడా వరి తగ్గించండి అని చెప్తాడు, ఏ పంట చూస్తే ఆ పంట తగ్గించమంటాడు. మొత్తం కార్పొరేట్ వ్యవస్థలకు భూములని దోచిపెడుతూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న తీరుకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా ఈ నియోజకవర్గం నుంచి రైతులంతా కూడా రేపు ధర్నాకి కాకినాడకి భారీ ఎత్తున కదిలి వెళ్ళబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా